మనమందరం పోరాడదామని మీ అందరూ అనాలి. అసంభవం, కుదరదు. అసంభవం అంటే ఎలా కుదురుతుంది స్వామి? చెయ్యకపోతే ఏం చేస్తారు? చెయ్యకపోతే ఒకవేళ ఎవరైనా నోరెప్పకపోతే వాళ్ళు చికెన్ భోజనం మాత్రమే వచ్చినారని భావించాల్సి వస్తుంది. ఇస్తారా? ఎప్పుడు అప్పుడు వెళ్ళిపోతున్నారు, పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మా, అందరికీ భోజనాలు ఉన్నాయి. ఆగండి ఆగండి, చెప్పిన దానికైనా ఆగండి. మళ్ళీ ఎప్పుడు కొద్దిసేపు ఆగండి, భోజనం మీరు ఎవరెళ్ళినా అక్కడ పెట్టరు. ఎందుకు? ఇది మీటింగ్ ఎత్తిన దాకా ఒక్క పెట్టరు. తదుపరి ఎక్కువ మంది లేకపోతే కొద్దిసేపు ఆగండి, భోజనం మీరు ఎవరెళ్ళినా అక్కడ పెట్టరు. ఎందుకు? మీరు వెళ్ళడమే తప్ప ఇది మీటింగ్ ఎత్తిన దాకా ఒక్క ముద్ద కూడా అక్కడ ఇయ్యరు. మేము ఆదేశించిన వద్దండి. అందరం వెళ్ళిపోదాం, స్లోగా తిందాం. 10,000 మందికి ఉంది. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? 4,000 5,000 మందికి 5-6 మంది తినేస్తే ఇంకా 5-6 మందికి ఉంటుంది. మీరు చాలా తెలివైన వాళ్ళు సార్. నిజం చెప్పు. మిమ్మల్ని వదిలించుకోవడం చాలా కష్టం అండి. రాజ్యాంగ పద్ధతిలో పరిపాలన జరుగుతుందా? రాజ్యాంగం ఏం చెప్పింది? మాకు తెలియదు సార్. మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. శాసనసభ పెట్టి ఒక రెజల్యూషన్ పాస్ చేసుకుని ఇక్కడే ఉండాలి ఏమిటో రాజధాని అని చెప్పి ఈవేళ ఢిల్లీకి పట్టుకొని వెళ్తారు కాగితం. గోవిందా గోవిందా. ఢిల్లీకి పట్టుకొని వెళ్తారు కాగితం. వాడు లోపల ఎంత నరకం అనిపిస్తున్నాడు ఎవరికి తెలియదు. చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది. తర్వాత వచ్చినటువంటి ప్రజలు ఒకసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అక్కడ రాజ్యాంగం ఫెయిల్ అయిపోతే ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను. ఆ తర్వాత ఎన్నుకున్నటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలకు అధికారం లేదా? నేను నా లైఫ్ లో ఇలాంటి మనిషిని చూడలేదు. ఇక చూడనేమో. అంటే ఈ మనిషి కాదు, కొంచెం వేరే టైప్ క్యారెక్టర్. చెప్పు. ఆ ప్రాంతం పనికిరాదని తేలితే ప్రజల నిర్ణయాలకి గౌరవం లేదా? రాజ్యాంగంలో ఎక్కడ ఉంది ఇది? అని రాజ్యాంగంలో రాసుందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా? దీనికి రాజ్యాంగాలు ఎందుకులేమ్మా? మన రాజ్యాంగం ఎన్నిసార్లు మారింది? మద్రాసు నుంచి ఎక్కడికి వచ్చింది? కర్నూలుకి వచ్చింది. కర్నూలు నుంచి ఎక్కడికి వచ్చింది? హైదరాబాద్కి వచ్చింది. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నాదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. హైదరాబాద్ నుంచి ఎక్కడికి వచ్చింది? అమరావతికి వచ్చింది. మరి అమరావతి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళదా? మరి అమరావతి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళదా? వెళ్ళదా? నువ్వు రాజ్యాంగంలో పెట్టేసి ఉంచేస్తావు మమ్మల్ని అందరినీ. అక్కడ ఉంచేస్తావు, ఇక్కడ జైల్లో పెట్టినట్టు మా అందరికి ఇక్కడ బంధించేస్తావు. నీలో నాకు నచ్చేది ఇదేరా. కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. ఇదేనా రాజ్యాంగం? ఇదే చెప్పిందా? ఇది కరెక్ట్ కాదని మనం వచ్చేస్తుంది. ఆల్ ఇండియా లెవెల్లో ఎదవలందరికీ పోటీ పెడితే మన ఎదవలకి పోటీగా వచ్చే ఎదవే లేడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మాది కళాకారుల ఫ్యామిలీ అండి. ఎవరన్నా తగులుకున్నారంటే మేము అలాగే ఇన్వాల్వ్ అయిపోతామండి. భావనపాడు పోర్టు నిర్మిస్తామని చెప్పి ఎలక్షన్లకి మాయ మాటలు చెప్పి 5,000 ఎకరాలు అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి లాగా భూములు దోచుకునేటువంటి ప్రయత్నం చేశారు తప్ప, ఏంటి బాబన్న ఇంకోసారి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి లాగా భూములు దోచుకునేటువంటి ప్రయత్నం చేశారు తప్ప టోటల్ గా సోడా గ్యాస్ తీసేసిండన్నమాట. అరే ఇజ్జత్ పోయి మేము ఏడుస్తా ఉంటే గట్లా నవ్వుతారేమన్నా? నేనంటే ఎందుకు అంత భయం చంద్రబాబు నాయుడు గారు మీకు? టాలెంట్ ఉన్నవాడికి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, బ్రెయిన్ లో గ్రౌండ్ ఉంటే సరిపోతుంది. మీకెందుకు నిద్ర పట్టడం లేదు? అంటే మీ అవినీతిని ఎత్తి చూపిస్తున్నానా? నిజమేందో అబద్ధమేందో తెలుసుకునే తెలివితేటలు వాడికాడు ఉండేరా. అడుటి క్రాకు ఎవడు ఏం చెబితే అదే నిజమని నమ్ముతాడా?
జగన్ గురించి వదిలేయండి. ఆయన అధికారంలో లేడు, అధికారంలో రాడు. ఆయన అధికారంలో లేడు, అధికారంలో రాడు. ఇమోషనల్ డామేజ్ వేసేసాడు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన